యాక్చువల్ ఆటోలో లెవెల్స్ తీసుకున్న తర్వాత కాల్కులేషన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మనకు తెలియదు కదా, చాలామంది డౌట్లు ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఇది ఫార్మ్ అన్నమాట. ఆర్ఎల్ అంటే రెడ్యూస్ లెవెల్స్, బిఎస్ అంటే బ్యాక్ సైడ్, అంటే మన ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసిన ముందు ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, అది బ్యాక్ సైడ్ అవుతుంది. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఒక హైట్, ఇది సేమ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఎఫ్ఎస్ అంటే ఫోర్ సైడ్, అంటే ఇది బ్యాక్ సైడ్ అవుతుంది కదా, మనకి బ్యాక్ సైడ్, మన ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అవుతుంది, మన బ్యాక్ తిరిగిది ఫోర్ సైడ్ అవుతుంది అనమాట. ఆర్ఎల్ రెడ్యూస్ లెవెల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ మధ్యలో ఏదైతే మనం ఇంటర్వల్స్ లెవెల్స్ చేస్తాం కదా, 1-2-3 పాయింట్స్, అది ఇంటర్సెక్షన్ పాయింట్స్ అంటారు. ఇది ఆర్ఎల్ రెడ్యూస్ లెవెల్స్. ఈ ఫార్ములా మనకి తెలియాలి. బిఎస్, ఐఎస్, ఎఫ్ఎస్, హెచ్ఐ, ఆర్ఎల్, రిమార్క్. ఓకే, ఆర్ఎల్ దగ్గర టీవీఎం, పిఎం 100, బిఎస్ కదా బ్యాక్ సైడ్, ఆర్ఎల్ అండ్ టీవీఎం. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది, ఫస్ట్ ఫార్ములా తీసుకోవాలన్నమాట. అట్లా ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఎల్ ప్లస్ బిఎస్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఎట్లా అంటే ఆర్ఎల్ అనేది ఏంటంటే 100 కదా, ఆర్ఎల్ 100 0 ప్లస్ 1.5 ఈజ్ ఈక్వల్ టు 101.5. ఇది ఇదన్నమాట ఫస్ట్ నెంబర్ 1. నెక్స్ట్ మళ్ళీ ఫోర్ సైడ్ మనం ఇన్స్ట్రుమెంట్ కాల షిఫ్ట్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్ తీయాలనుకుంటే మనం ఇంకొక పాయింట్ పెట్టుకోవాలన్నమాట. ఎట్లా అంటే సిపి అంటారు, చేంజింగ్ పాయింట్. దీంట్లో కూడా సిపి అంటారు, సిపి అని పెట్టుకోవాలి కదా. సిపి అంటే చేంజింగ్ పాయింట్ కదా. సిపి అంటే అప్పుడు మనకి ఎంత మళ్ళీ సేమ్ ఇంత 1.4 వేసుకున్నాం యావరేజ్గా. అలాగే లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకుంటే ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వం. ఫస్ట్ ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది, మనకి ఈ లెవెల్ వచ్చేసింది కదా. మనం ఏం చేయాలంటే లెవెల్ ద్వారా హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నాం. టీబీఎం ఏదైతే మనకి లెవెల్ ఇచ్చారో టీబీఎం ద్వారా హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నాం. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మళ్ళీ మనం ఇంకా లెవెల్ కనుక్కోవాలి, అంటే దాని యొక్క వాల్యూ కనుక్కోవాలి, టీబీఎం కనుక్కోవాలి, లేదంటే మనం వచ్చిన గ్రౌండ్ లెవెల్స్ కనుక్కోవాలి. టీబీఎం కూడా షిఫ్ట్ చేసుకొచ్చాం అట్లా. దీని నుంచి సిపి కదా, ఇది సిపి పాయింట్ పెట్టుకున్నాం. సిపి 1.4 మైనస్ అయితే అంత అవుతుంది. యావరేజ్గా మనకి ఏంటంటే 1.5 మైనస్ 1.4 ఎంత అవుతుంది. ఇదేంటి కదా, ఇలా లైన్ గీసుకోండి. లైన్లు ఎప్పుడు ఇంపార్టెంట్ అన్నమాట. ఈ లైన్ గీసుకుంటే ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వం ఈ లైన్స్లో. సెకండ్ ఫార్ములా ఇది కదా, ఫస్ట్ అయిపోయింది. సెకండ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్
HI మైనస్ FS ఈక్వల్ టు RL. ఇది దీంట్లో ఇది తీస్తే ఇది వస్తుంది, అప్పుడు RL అంత 101.100.1 ఇది